హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. అరే ఏంట్రా ఇంత లేట్‌గా వచ్చావు? చాలా వర్క్ ఉంది అంటూ సౌరి చేతిని పట్టుకొని తన రూమ్‌కెళ్ళాడు రామ్. సీత ఆలోచిస్తూ ఎందుకు ఆవిడకి రామ్ గారంటే అస్సలు ఇష్టం లేదు. ఏయ్! చించించాలు ముందు పడుకో అంటాడు. రామ్ అరుపుకి వెనక్కి తిరిగి నేను ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు? నీకోసం నాకన్నీ తెలుసు. అవునా? నాకోసం ఏం తెలుసు నీకు? చెప్పమంటావా? చెప్పు చూద్దాం అన్నట్టు లుక్కిచ్చింది మన సీత. స్టెప్స్ ఫాస్ట్‌గా ఎదిగి క్షణకాలంలో ఆమె దగ్గరకొచ్చి సీతను గోడకు లాక్ చేసి, ఏంటి చాలా చేంజెస్ ఒస్తున్నాయి. నా కోసం కొత్తగా ఆలోచిస్తున్నావేంటి? నేను నీ కోసం ఆలోచిస్తున్నానని ఎలా తెలుసు? చెప్పా కదా! రామ్‌ని తక్కువ అంచనా వేయకూడదు అని. సన్నని నవ్వుతో రామ్ అనేసరికి ఆ నవ్వు చూసిన సీత అలానే రామ్‌కేసి చూస్తూ నవ్వితే బావుంటావు నువ్వు. కానీ ఎందుకు? ఎప్పుడు ఇలా సంతోషంగా నవ్వవు. ఎందుకు నవ్వాలే? నీకు నచ్చానా? నవ్వితే ఆ! చెప్పు బేబీ నవ్వుతాను అంటూ సీత నడుంకేసి చూసి ఇలా చూపిస్తే చాలా బావుంది. ఏంటి? ఇదే అంటూ ఆమె నడుం దగ్గర చెయ్యేసి ఒక్క మాటలో చెప్పాలంటే నీ నడుం కత్తిలా ఉంటుంది బేబీ. దీన్ని చూస్తూ బ్రతికేయొచ్చు. నిద్ర కూడా రాదు తెలుసా? ఏంటి? షాక్‌తో బిగుసుకుపోయి అడిగింది సీత. ఒక్కసారి చెప్తాను. అన్ని సార్లు చెప్పను చిరాకు. గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. రామ్, సీత అలానే చూస్తూ ఉండిపోయింది. శౌర్య దగ్గరకొచ్చి ఏంట్రా ఇంత లేట్‌గా వచ్చావు? నీకసలు ఏం చెప్పాను? నేను అదే అడుగుతున్నాను. మనసులో చాలా విషయాలు దాచుకొని ఒక్కొక్కటి ఇప్పుడు చెప్తున్నావు కదా! సీతకి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? విమల గారికి నువ్వు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదని నీకు ముందుగానే తెలుసా? ఎప్పుడో అంటూ నవ్వుతూ 2 భుజాలు ఎగరేసి కూర్చోరా! అయినా ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్? ఏంటి కొత్తగా మళ్ళీ స్టైల్ మార్చేయి అంటున్నావు? ఏ ఇది బాలేదా? రామ్ అంటూ శౌర్య కోపంగా చూశాడు. ఉఫ్! ఇప్పటి వరకు ఆ తింగరదానితో వాదించి చచ్చాను. ఇప్ నీతో చావనా? కూర్చోరా! అన్నీ మామూలే. నువ్వు కవర్ చేయాలని చూడకు. చెప్తానురా బాబు. నిన్న నాన్న, అమ్మ గొడవ పడ్డారు. ఫోన్ మర్చి పోయి లోపలికొచ్చిన నేను వాళ్ళిద్దరి మాటలు విని అంటూ రామ్ చెప్పడం ఆపి శౌర్య కళ్ళలో చూశాడు. ఏంటి? విమల ఎందుకిప్పుడు చిన్నదానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు? చాలు విశ్వ. ఎన్ని రోజులని రామ్ ఈ ఇంట్లో ఉంటాడు? నీకు చెప్పాను కదా! తొందరగా ఇంటి నుంచి బయటికెళ్ళేలా చేయమని. అయినా ఎందుకు నువ్వు నా మాట వినవు? నువ్వు మంచిగా చెప్తే నేనేదైనా చేస్తా కానీ, నువ్వు మాట్లాడేది మంచి పద్ధతి కాదు. ఒక రకంగా చెప్పాలంటే, నీ కన్న కొడుకునే ఆపు. ఇంకోసారి వాడిని కన్న కొడుకు అన్నావంటే, ఏం చేస్తానో నాకే తెలీదంటుంది. ఏం చేస్తావు? ఆ! ఏం చేస్తావు? పిల్లలు లేరని అందరూ నిన్ను గొడ్రాలంటూ సూటిపోటుల మాటలంటుంటే వాడిని తెచ్చే కదా! నీకు అమ్మ అనే ప్రేమను పరిచయం చేశాను. కానీ ఇప్పుడు మాన్విత రాగానే వాడు చేదైపోయాడా? విశ్వ నువ్వేనా ఇలా మాట్లాడుతుంటే? యెస్ నేనే. ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు నీతో గొడవ పడలేదు. పైగా నిన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. చెప్పాలంటే చిన్న మాట అన్నా నువ్వేడిస్తే భర్తగా నీ దృష్టిలో ఓడిపోయినట్టే అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు భార్యగా మాత్రమే కాదు, తల్లిగా కూడా ఓడిపోయావు. ఎందుకు రోజు రోజుకి రామ్ మీద ఎక్కడలేని కోపం తెచ్చుకుంటున్నావు? నాది కోపంలా కనిపిస్తుందా? ఒక రకంగా చెప్పాలంటే రామ్ మీద నీకున్నది కోపం కాదు, పగలా కనిపిస్తుంది అంటూ విశ్వ కోపంగా బయటకొచ్చాడు. ఈ మాటలు విన్న రామ్ కామ్‌గా తన రూమ్‌కెళ్ళాడు. అంతా విన్న శౌర్య ఎందుకురా సంపాదించిందంతా వాళ్ళ అకౌంట్‌లో వేయడమే కాకుండా కొన్న ప్రతి ఇల్లు, హోటల్, షాపింగ్ మాల్స్ ప్రతీదీ మాన్విత లేదంటే విమల గారి పేరు మీద రాస్తావు. ఒక్కసారైనా నీ జీవితం కోసం ఆలోచించావా? అందరికీ భవిష్యత్తులో ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చావు. కానీ నీకంటూ ఏముంది? చివరికి ఈ ఇల్లు కూడా మాన్విత పేరున రాస్తాను అంటున్నావు. అసలు కొంచెమైనా మతుందా నీకు? చెప్పాను కదరా! వాళ్ళు నాకు ఎప్పటికీ ఫ్యామిలీ అని. వాళ్ళ మనసులో ఏముందో నాకు అవసరం కానీ, నాకు మాత్రం ప్రేమ ఉంది. ఒరేయ్! నీ మాటలకి నాకు నిజంగానే మండుతుంది. ఛ! నువ్వు మారవు. ఎప్పటికీ మారవు. పోనీ పెళ్ళంటావా? అది కూడా పగతో చేసుకున్నావు. నీ జీవితంతో పాటుగా సీతను కూడా బలి చేసావు. అసలు నీకంటూ ఇష్టాలు లేవేంట్రా? ఏంట్రా నీ గోల? ముందు భోజనం చెయ్యి. వర్క్ స్టార్ట్ చేద్దాం. ఆపరా! ఇండైరెక్ట్‌గా మూసుకో అంటున్నావు.
నాకు తెలీదు. ఏంటి నీ గురించి అంటూ కోపంగా ల్యాప్‌టాప్ తీసుకున్నాడు శౌర్య. ఈ మాటలన్నీ విన్న సీత కామ్‌గా రూమ్‌కొచ్చి ఎదురుగా నవ్వుతూ ఉన్న రామ్ ఫోటో చూసి నన్ను బుర్రలేనిదాన్నా అంటావా? అసలు వీడికి కొంచెమైనా బుర్రుందా? పెద్ద స్టార్ అంటూ నా ముందు ఫోజ్ కొడతాడు. సంపాదించిందంతా ఆ దొంగ మొహం దానికి ధారపోస్తాడు. అసలు ఈ రామ్‌ని ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మంచితనం ఉండాలి కానీ మరీ ఇంత మంచితనం ఉండకూడదు. ఓరి దేవుడోయ్! వీడు అందరి దృష్టిలో మంచోడో, చెడ్డోడో తెలీదు కానీ నా దృష్టిలో మాత్రం కిల్లర్. వీడికి చెప్తాను వీడి సంగతి అనుకోని కోపంగా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది సీత. రేయ్! లేట్ అయింది కదా! ఇక్కడే పడుకో. లేదు. నేను ఇంటికెళ్తాను. మార్నింగ్ ఇక్కడికి మాన్విత వస్తుంది. నేను, మాన్విత ఇద్దరం కలిసి ఆఫీస్‌కొస్తాం. మాతో పాటుగా నువ్వుంటే బావుంటుంది మరి. రామ్, మాన్విత అనేసరికి శౌర్య కంగారుగా ఎవరొస్తే నాకేంట్రా? నేను మాత్రం ఇప్పుడే వెళ్ళాలి అంటుంది. మాన్విత వస్తుంది. అయినా సరే వెళ్ళిపోతావా? ఒరేయ్! నీకు దండం పెడతానురా! దాని పేరెత్తకు. ఛీ! కొంచెం కూడా సిగ్గులేదేంట్రా? లవ్ చేస్తే సరిపోదు. ధైర్యంగా ప్రపోజ్ కూడా చేయాలి. ఇంకెంతకాలంరా ఈ మూగ ప్రేమ చెప్పేయ్ నీ మనసులో మాటని. నా మనసులో మాన్విత ఉందని నీకెలా తెలుసురా? ఫ్రెండ్‌ని కదా! అన్నీ అలా తెలిసిపోతాయి. పడుకో. గుడ్ నైట్ అంటూ రామ్ తన రూమ్‌కి వచ్చి షాకయ్యాడు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బెడ్ లైటేసి బెడ్ మధ్యలో కూర్చొని చిన్నగా నవ్వుతూ టీవీ చూస్తూ గులాబ్ జామ్ తింటుంది సీత. ఏయ్! అర్ధరాత్రి టీవీ అంటే సాడిస్తానా? నీకెందుకు? ఏంటి? ఏమన్నావు? ల్యాప్‌టాప్ సోఫాలో పెట్టి మరి ఆమె దగ్గరికి చేరాడు. ఏమెరుగని వాడి వలె. ఏంటి? చిన్న మాటంటే చాలు ఊరికనే దగ్గరకొస్తావు. అసలేంటి నీ సమస్య? నువ్వే నాకు పెద్ద సమస్య. హా! నేనా? నేనేం చేశాను బాబూ? నీ వల్లే నా బ్రతికిలా ఏడ్చింది. లేదంటే వేరే లెవెల్‌లో ఉండేవాడిని తెలుసా? నాకు చెవుడేం లేదు. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఇష్! చూడు మన రామ్ మంచి మూడ్‌లో ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది విను. రేపు నువ్వు కాలేజ్‌కి వెళ్ళకు. ఎందుకు? కొంపతీసి చంపేస్తావా ఏంటి? అంటూ ఆమె మెడ దగ్గర చెయ్యి వేసి దగ్గర తీసుకొని రేపు లండన్ ఎళ్తున్నాం. ఎందుకు? అక్కడికెళ్ళి చెమ్మ చెక్క ఆడదామని. ఏంటి వెటకారమా? రేపు నాకు షూటింగ్. మధ్యాహ్నం అయిపోతుంది. కాకపోతే శౌర్య, నువ్వు, నేను, పూజ నలుగురం వెళ్తున్నాం. ఎందుకో ఈ మూతి 30 వంకరలు తిప్పి మరీ అడిగింది సీత. శౌర్య నా ఆఫీస్‌లోనే కదా బిజినెస్ కూడా చేస్తాడు. నాకు లండన్‌లో 2 రోజులు షూటింగ్ ఉంది. పైగా కంపెనీ పని మీద శౌర్య కూడా వస్తున్నాడు కాబట్టి రేపు కాలేజ్‌కి ఎళ్ళకు. మార్నింగ్ లగేజ్ ప్యాక్ చెయ్యి. నేను వచ్చేసరికి రెడీగా ఉండాలి. అర్థమైందా? కానీ ఇంకా విసిగించుకు. నాకు టెంపర్ లేచిద్ది. మార్నింగ్ ఇంట్లో అన్ని పనులు అవ్వగానే మీ మావయ్య దగ్గరికెళ్ళి కాసేపు మాట్లాడి వెంటనే వచ్చేయాలి. తీరా లండన్ ఎళ్ళాక మా మామయ్య, మా బావ అంటూ నోట్లో వేలు పెట్టి ఏడుస్తున్న నన్నడిగావంటే మాత్రం దెబ్బకి కుక్కపెట్టి మరీ ఏడుస్తావు. అర్థమైందా? వినటానికి వెటకారంగా ఉన్న అతని ముఖం ఎంతో గంభీరంగా అనిపించేసరికి సీత మెదలకుండా అలానే చూసింది. 2 గుడ్లు అలా పెద్దవి చేసి, కాదు చెప్పేది అర్థమైందా? అర్థమైంది రామ్‌గారు. ఇప్పటివరకు పీకల దాకా మెక్కింది సరిపోదా? అయినా అసలు అంత ఆకలి ఎక్కడ వేస్తుంది? నీకు చూడటానికి మళ్ళా బక్కపలిచే ఉంటావు. నువ్వేమన్నా తెచ్చిపెడుతున్నావా నాకు? తింటున్నాను కదా అని నా మీద తెగ విరుచుకుపడుతున్నావు. మరి నీకు తిండి ఎవరు పెడుతున్నారే? పెడుతున్నావు తిండి. ఒకటే కదా నువ్వు నాకు పెట్టేది. ఓహ్! పెద్ద నువ్వు సంపాదించిన ఆస్తంతా నా పేరున రాసినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. రామ్‌కి అర్థమైంది. శౌర్య మాటలు సీత విన్నదని. నీకెందుకివ్వాలే? ఎందుకివ్వాలి డబ్బు? అసలు నేను సంపాదించిన ఆస్తి నీకెందుకివ్వాలి? ఎందుకంటే నేను నీ భార్యని కాబట్టి. ఏంటి? అవును. నేను నీ భార్యని కాబట్టి. అవునా? అంటూ ఒక్కసారిగా సీతని మీదకి లాక్కొని ఇప్పుడు నా కళ్ళలో చూపు చెప్పు. నేను నీ భార్య అని. ఆస్తేంటి? నన్ను నేను కూడా నీకు రాసేస్తా. ఇప్పుడు కానీ అర్థం కాలేదు సీతకి. ఆమె ఏం మాట్లాడిందో. వెంటనే తేరుకొని నేనేదో సరదాగా కాదు కాదు మాట వరుసకి కాదు. ఏదో మామూలుగా అన్నా. అయినా నువ్వు నా భర్తవేంటి? నా భర్త ఆది అన్న పదాన్ని నోట్లోనే మింగేసి భయంగా చూసింది. అప్పటికే రామ్ మొహం మారిపోయింది. వెంటనే సీత ముఖాన్ని దగ్గర తీసుకొని చస్తావు. వాడి పేరు నీ నోటంట వచ్చిందంటే. తను నా బావా? అయితే నాకేంటే? నేను నీ పక్కన ఉన్నంత వరకు నేనే నీ బావని, నీ భర్తని. ఏంటి అర్థమైందా? అంటూ
ఆమె మెడ దగ్గర ఉన్న చేతిని తీసి బెడ్ వెనక్కి నెట్టి ఆమె పక్కనే పడుకొని గుడ్ నైట్ బేబీ. మార్నింగ్ మాట్లాడతా. ల్యాప్టాప్ క్లోజ్ చేయటం మర్చిపోయాను. అది క్లోజ్ చేసి నువ్వు పడుకో. సరేనా అంటూ సీతను అడుంకేసి చూసి నైట్ టైం ఇలాంటివి చూపించుకు. నా వల్ల కాదు అంటూ వెనక్కి తిరిగి పడుకున్నాడు రామ్. కోపంగా పైకి లేచి రామ్‌ని తిట్టుకొని సోఫా దగ్గరికెళ్ళింది సీత. ల్యాప్టాప్ తీసుకొని అందులో ఉన్న డిజైన్ చూసి ఎంత బావుంది ఈ డిజైన్. నాకు తెలిసి ఇలాంటి షూటింగ్‌కి చేసావా ఈ డిజైన్స్ అంటూ ముందుకు నడుస్తూ ఎదురుగా ఉన్న టేబుల్‌ని గుద్దుకొని ముందుకు పడిపోయింది. చేతిలో ఉన్న ల్యాప్టాప్ కూడా అమాంతం గాల్లో ఎగరటం, కింద పడడం కూడా జరిగింది. ఆ సౌండ్‌కి పడుకున్నవాడల్లా పైకి లేచి ల్యాప్టాప్ పగిలి ఉండటం చూసి కోపంగా సీత అంటూ గట్టిగా అరిచాడు. ఆ టైంలో రామ్ మొహం చూసిన సీతకి వెన్నులో వణుకు వచ్చిందనే చెప్పాలి. ఇంకా ఉంది.